హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే నా బైకింగ్ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది. సో అలా స్టార్ట్ అయిన నా జర్నీ మోటో వ్లాగింగ్ ఛానల్ వరకు ఎలా వచ్చింది, అండ్ అలాగే నా డ్రీమ్ బైక్ ఏంటి. సో ఇంట్లో పేరెంట్స్ గురించి కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ, అండ్ అలాగే చాలా మంది బిగినర్స్ మోటో వ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళకి కూడా కొన్ని టిప్స్ అయితే ఇస్తా. అండ్ అలాగే ఫర్దర్‌గా వీడియోస్ ఏమేమి వస్తాయి అన్నది కూడా అప్డేట్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో మనం లేట్ చేయకుండా అయితే వీళ్ళతో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం బైకింగ్ కెరియర్ గురించి మాట్లాడుకుంటే బైక్ వచ్చేసి 2024లో తీసుకున్నా జూలై మంత్‌లో. సో ఆ తర్వాత హాస్టల్‌లో ఉండేవాళ్ళం మేము. జాబ్ చేసుకుంటూ హాస్టల్‌లో ఉండేవాళ్ళం. హాస్టల్‌లో నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడికి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉండేది. అండ్ అలాగే బండి కొన్న స్టార్టింగ్‌లో ఇంకా తెలిసిందే కదా! చీటికి మాటికి బండి తీస్తాం. అలా బయటికెళ్తూ ఉంటాం. వాడు నేను అలా సండే రైడ్స్‌కెళ్ళేవాళ్ళం. ఎవ్రీ సండే, ఎవ్రీ వీక్ అలా వీకెండ్ ఖచ్చితంగా రైడ్ ఉండేది. అండ్ అలాగే ఆహ్, ఎళ్ళిన ప్రతి రైడ్‌లోని కొన్ని ఫోటోస్ తీసుకోవడం, అండ్ అలాగే కొన్ని కొన్ని వీడియోస్ తీసుకోవడం, అయి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుకోవడం అలా ఉండేదనమాట. ఇంకా వీకెండ్ రైడ్స్‌లో అయితే మేమెళ్ళిన ప్రతి రైడ్‌లో ఎవరో ఒకరు బైకర్స్ కలుస్తూనే ఉంటారు. మోటో వ్లాగర్స్ ఎవరో ఒకళ్ళు కలుస్తూనే ఉండేవారు. వాళ్ళతో మేము కనెక్ట్ అయ్యి కొన్ని కొన్ని కొత్త విషయాలనేది తెలుసుకునేవాళ్ళం మేము వాళ్ళతో కలిసి. అండ్ అలాగే నా బైక్ విషయానికొస్తే బైక్ అంటే ఇంకా బైక్స్ అంటే పిచ్చి నాకు. ఇప్పుడున్న బైకు నిజంగా చాలా హ్యాపీనెస్ ఇస్తాయి నాకైతే. చిన్న సీసీ బైక్ అయినా సరే నేను డ్రైవ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయితా. అండ్ అలాగే సూపర్ బైక్స్ కూడా చాలా ఇష్టం నాకు. వాటి లుక్స్ కానీ, వాటి పెర్ఫార్మన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో, ఇలా మోటో వ్లాగింగ్ ఛానల్ ఎలా స్టార్ట్ అయింది అంటే, సో, ఈ బైక్స్ ఏదైతే నాకు ప్యాషన్ ఉందో, ఆ ప్యాషన్‌ని నేను ఇలా మోటో వ్లాగింగ్ కంటెంట్ కింద క్రియేట్ చేసుకుంటూ వస్తున్నా. ఈ మోటో వ్లాగింగ్ ఛానల్ క్రియేట్ చేయకముందు ఆల్రెడీ నాకు ఇంకొక ఛానల్ గూడా ఉంది మెలోడీస్‌ది. అందులో నేను ఏం అప్‌లోడ్ చేశా అంటే, తెలుగు సాంగ్స్, లేటెస్ట్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షార్ట్స్ రూపంలో నేనైతే యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ చేసేవాడిని. సో, అది కన్సిస్టెన్సీగా అప్‌లోడ్ చేసేవాడిని. యూట్యూబ్ గురించి మొత్తం తెలుసుకొని, సో, ఆ ఛానల్ ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు యూట్యూబ్ గురించి, కన్సిస్టెన్సీ గురించి, అండ్ అలాగే ఆల్గోరిథం ఎలా ఉంటది, ఏమేం టైంలో వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయాలి అనేది ఫుల్ కొంచెం 80% గ్రిప్ అయితే నా దగ్గరుంది. సో, మోటో వ్లాగింగ్ ఛానల్ విషయానికొస్తే నాకు స్టార్టింగ్‌లో పెట్టే ముందు చాలా అవుతదా? అవ్వదా? అన్న డిసిషన్‌తో ఉండేవాడిని. సో, మన దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం ముందుకెళ్ళడమే బెస్ట్. ఎందుకంటే నాలెడ్జ్ ఉన్నది. దాన్ని యూజ్ చేసుకొని ముందుకెళ్తే ఏదన్నా అవుతది. సో, అలాగే స్టార్ట్ చేసిన. ఇంకా ఇప్పుడు ఇలా నడుస్తూనే ఉంది. సో, మంచి ఒక రీచొచ్చే వరకు ఛానెల్‌నయితే ఆపను నేను. ఎందుకంటే ఆపడానికి ఇదేమి ఆప్షన్ గాదిది. ఆల్రెడీ ఎలాగో జాబ్ జేస్తున్నాము. ఇదొక సెకండరీ లాగా నేను స్టార్ట్ జేసిన. ఎప్పటికైతే అప్పటికే అయితది. సో, అప్పటి వరకు వెయిట్ జేస్తూ ఉంటా. వీడియోస్ అనేది కంటిన్యూ‌గా పోస్ట్ చేస్తూనే ఉంటా. ఖచ్చితంగా ఆగదు ఈ జర్నీ అయితే. అండ్ అలాగే చాలామంది మోటో వ్లాగర్స్‌ని, కంటెంట్ క్రియేటర్స్‌ని నేను చాలా ఫాలో అవుతాను. సో, మనం ఒకరిని చూసి కొన్ని విషయాలైతే నేర్చుకోవాలి. ఎదర్ నెగెటివ్ అయి ఉండొచ్చు, పాజిటివ్ అయి ఉండొచ్చు. నెగెటివ్‌ని మనం పక్కన పెట్టేస్తే పాజిటివ్ థింగ్స్ అయితే ఏమేమి ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి కొంచెమైనా సరే. సో, కొన్ని కొన్ని లైఫ్ స్టైల్స్ ఉంటాయి. వాళ్ళని చూసి మనం అరే! ఇలా ఇలా ఎప్పుడవుతాం మనం అన్న థాట్స్ అనేవి మనకి రావాలి. యాస్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్‌గా నేనేం జెప్తా అంటే, ఒక పర్సన్ దగ్గర నుంచి, ఒక వెల్ సెటిల్ పర్సన్ దగ్గర నుంచి కొన్ని కొన్ని విషయాలైతే మనం నేర్చుకోవాలి. అది మోటో వ్లాగింగ్ కెరియర్ అనే గాదు. కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు. కొన్ని మంది బిజినెస్ మాన్స్ ఉంటారు. అలా వాళ్ళ దగ్గర నుంచి మనకేదైతే అవసరం ఉంటాయో ఆ పాయింట్స్ మనం లెర్న్ అయ్యి, సో, మనం మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎక్కడైతే యూజ్ అయితాయో అక్కడ ఇంప్లిమెంట్ చేసుకొని ముందుకెళ్ళాలి. సో, అలా నేను చాలామంది క్రియేటర్స్‌ని అండ్ అలాగే మోటో వ్లాగర్స్‌ని కూడా ఫాలో అవుతాను ఇప్పటికి. సందీప్ నడింపల్ అన్నని గాని, రేవంత్ అల్లారి బ్రో గాని, అలా ఇంకా అలా ఫాలో అవుతూ ఉంటా ఇప్పటికి. ఇంకా నెక్స్టొచ్చేసి నా డ్రీమ్ బైక్స్ గురించి మాట్లాడుకుంటే 'కవాసాకి జీ900' అండ్ అలాగే 'బీఎండబ్ల్యూ ఎస్1000 ఆర్ఆర్' అనమాట.
సో, వీటిలి గురించి అందరికీ తెలిసిందే. సో, వీటిలి పర్ఫార్మెన్స్ కానీ, వాటి ఇన్‌లైన్ 4 సిస్టమ్ గానీ చాలా అగ్రెసివ్ ఉంటాయి. అండ్ అలాగే చాలా క్రేజీ ఉంటాయి బైక్స్. ఎస్పెషల్లీ నేను వీకెండ్స్‌లో ఖచ్చితంగా కెఫేస్‌కి అనేది విజిట్ చేస్తా. ఎందుకు అంటే అక్కడికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూపర్ బైక్స్ ఒస్తాయి. అడ్వెంచరస్ బైక్స్ ఒస్తాయి. సో, వాళ్ళ దగ్గర నుంచి కొంచెం బైక్స్ కంటెంట్ అనేది నేను గ్యాదర్ చేసుకుంటా. సో, ఫ్యూచర్‌లో మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతది. అండ్ అలాగే ఈ 2 బైక్స్‌లో నా డ్రీమ్ బైక్స్ ఈ 2 బైక్స్‌లో కవాసాకి Z900 అండ్ అలాగే S1000 RR ఈ రెండాటిల్లో ఖచ్చితంగా 2 కొనకపోయినా సరే, ఒక్క బైక్ అయినా నేను ఖచ్చితంగా కొంటా ఫ్యూచర్‌లో. ఇంకా పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి యూట్యూబ్ అండ్ అలాగే సోషల్ మీడియా గురించి జీరో నాలెడ్జ్ అసల. ఏం తెలీదు. సో, నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎటువంటి క్వెషన్ చేయలేదు. ఎందుకు, ఏంటి అని. సో, వాళ్ళే ఇంకా నన్ను సపోర్ట్ చేస్తారు. ఇలా చేయి, అలా చేయి అని మంచి మోటివేషన్ ఇస్తారు. ఇంట్లో ఎన్ని ఫైనాన్షియల్‌గా ఇబ్బందున్నా సరే చాలా సపోర్ట్ చేస్తారు నాకు. మెయిన్‌లీ థాంక్స్ టు మామ్ అండ్ డాడ్. ఫైనల్లీ బిగినర్ మోటో వ్లాగర్స్‌కి నేను చెప్పేది ఏంటి అంటే, యూట్యూబ్ గురించి హై ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఇప్పుడు పెట్టొద్దు. స్టార్టింగ్‌లో మెయిన్‌లీ. సో, మీకు వ్యూస్ ఎప్పుడైతే వస్తున్నాయో, మీకు రీచ్ ఎప్పుడైతే వస్తుందని మీకు అనిపిస్తదో, అప్పుడు మీరు కెమెరాస్‌కనేది షిఫ్ట్ అవ్వండి. సో, స్టార్టింగ్ నుంచే ఎక్కువ కెమెరాస్ అనేవి హై ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి తీసుకోవద్దు. అండ్ అలాగే మీరు యూట్యూబ్ గురించి కూడా యూట్యూబ్ అల్గారిథం గురించి మీరు ఒకసారి బాగా ఐడెంటిఫై చేసుకొని మీ ఛానల్‌లో చూసుకొని దాని వీడియోస్ అనేది మీరు కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తూ ఉండండి. రీచ్ అనేది ఖచ్చితంగా వస్తది. రాకుండా అయితే ఉండదు. కన్సిస్టెన్సీ ఉంటే రీచ్ ఖచ్చితంగా వస్తది. అండ్ అలాగే చాలామంది మోటో వ్లాగర్స్ ఉంటారు. వాళ్ళని చూసి కూడా కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి మీరు లెర్న్ అయ్యి వాటిని ఇంకా ఇంప్లిమెంట్ చేసి మీ ఛానల్‌లో అయితే పోస్ట్ అయితే చేసుకోండి. ఫైనల్లీ ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. సో, ఇంకా ముందు ముందు బైకింగ్ కంటెంట్ వీడియోస్ అండ్ అలాగే మోటో వ్లాగింగ్ వీడియోస్ ఇంకా చాలా మన ఛానల్‌లో వస్తాయి. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కూడా విజిట్ చేస్తాము. సో, మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి అండ్ అలాగే ఛానల్‌కి సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గూడా తప్పకుండా ఛానల్ అనేది షేర్ జేయండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం గైస్. టేక్ కేర్.